తాను సామాన్య యోధుడు కాదు, తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు. అలా సూర్య భగవానుని ఆశీస్సులతో కుంతీదేవికి కర్ణుడు జన్మిస్తాడు. కర్ణుడు కుంతీదేవి చెవి నుంచి జన్మించడంతో ఆయనకి కర్ణుడు అనే పేరు వస్తుంది. ఆయన పుట్టుకతోనే కవచకుండలాలతో పుడతాడు. అవి ఆయనకి ఉన్నంత వరకు ఎవ్వరూ అతన్ని ఓడించలేరు అనేసి. కానీ పెళ్లికి ముందే పిల్లలు ఉండడం తప్పు అని తెలుసుకున్న కుంతీదేవి గంగలో కర్ణుడిని వదిలేస్తుంది. ఇంకా నా బిడ్డని నువ్వే చూసుకోవాలి అని సూర్య భగవాను ప్రార్థించుకుంటుంది. అలాగా కర్ణుడు అతిరథ మరియు రాధ దంపతులకు దొరుకుతాడు. వాళ్ళకి పిల్లలు లేనందున కర్ణుడిని చాలా బాగా చూసుకుంటారు. అలాగా కర్ణుడు రాధయ్య అవుతాడు. కర్ణుడు రాను రాను మహాభారతంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా మిగిలిపోతాడు. అలా పాండవుల కన్నా ముందే పుట్టినవాడు కర్ణుడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.